2025లో ఈ కింది నేతల్లో ఎవరు బాగా యాక్టివ్గా ఉన్నారు రాజకీయాల్లో? మొన్న జరిగిన దాంట్లో పెడితే 132,000 మంది ఓటర్లు పాల్గొన్నారు. సో అందులో 43% చంద్రబాబు నాయుడు యాక్టివ్గా. వాస్తవానికి చంద్రబాబు నాయుడు రోజు ఏదో ఒక స్కీమ్ ప్రకటిస్తున్నారు, ఎక్కడో ఒక దగ్గర పాల్గొంటున్నారు. ఫీల్డ్లో ఆయన ఉన్నంత యాక్టివ్గా ఎవరు ఉండట్లేదు, ఉండరు కూడా. జగన్ ఆ విషయంలో అసలు పోటీ పడే అవకాశమే లేదు. 24 గంటలు జనాల్లో ఉండే నాయకుడు ఎవరంటే ఓన్లీ చంద్రబాబు నాయుడే. కేసీఆర్ ఉండలేడు, ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఉండలేడు. రోజు ఒక కొత్త పథకాన్ని, రోజు ఒక కొత్త విధానాన్ని, రోజు ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకురావడంలో 365 రోజులకు ప్లానింగ్ ఉంటుంది ఎవరికి? చంద్రబాబు నాయుడుకు. సో 2025లో ఎవరు బాగా యాక్టివ్గా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు 100% కరెక్ట్. 43% మంది ఆయన యాక్టివ్గా ఉన్నారంటున్నారు. 132,000 మంది పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 34% మాత్రం యాక్టివ్గా ఉన్నారు. అంటే ఆయన కంటే 9% తక్కువ. ఇక పవన్ కళ్యాణ్ 16%, నారా లోకేష్ 7%. సో ఇక్కడ ఎవ్వరు ముఖ్యమంత్రి అయితే ఎక్కువ వాళ్ళ యాక్టివిటీ బాగా కనిపిస్తుంది. బేసికల్గా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రికి ఇంత, పవన్ కళ్యాణ్కి ఇంత క్రేజ్ ఉన్నా కూడా ఆయన యాక్టివ్గా ఉన్నట్లు కనిపించట్లేదు. 16 అంటే ఈయనలో 3వ వంతు మాత్రమే యాక్టివ్గా ఉన్నట్టు మనకు కనపడుతుంది. ఇది 2025లో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకుల ముఖ చిత్రం.